విశాఖలో జనవరి 18న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. స్వర్గీయ జయప్రకాష్ నారాయణ్ పేరు మీద 2005లో స్థాపించబడిన లోకా నాయక్ ఫౌండేషన్ తెలుగు భాష సాహిత్యానికి విశేష కృషి చేసిన సుప్రసిద్ధ తెలుగు రచయితలను సత్కరిస్తోందని లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఇక లోక్ నాయక్ ఫౌండేషన్ 25 వసంతాలు పూర్తి చేసుకుందని ఆంధ్ర జ్ఞాన్ పీఠగా ప్రసిద్ధి చెందిన ఈ సాహిత్య పురస్కారాన్ని ఇప్పటివరకు ఎంతో మంది ప్రసిద్ధులైన తెలుగు సారస్వతమూర్తులు అందించి సత్కరించినట్టు చెప్పారు. ఈ ఏడాది లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఆచార్య వెలమల సిమ్మన్నకి ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. ఇక పురస్కారంతో పాటు 2 లక్షల రూపాయల నగదు అందజేయనున్నట్లు తెలిపారు. ఇరవై సంవత్సరాలుగా ఈ సంస్థ నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసిన పెద్దలకి 2 లక్షల రూపాయల నగదుతో ఇది ఆంధ్ర జ్ఞానపీఠగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రదేశంలో 2 లక్షల రూపాయల నగదుతో తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసిన వారికి అవార్డు, అదేవిధంగా వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి పెద్దలకి జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వడం ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఈ విధంగా మన లోక్ నాయక్ ఫౌండేషన్ ఈ అవార్డులు పొందినటువంటి వాళ్ళు ఎంతమంది లబ్ధ ప్రతిష్ఠలు అంటే గాడిపట్నం రామారావు గారు, రాగురి భరద్వాజ, ఆవత్సం సుందర్, సివి సుబ్బన్న శతావగాని, వంగూరి చిట్టనరాజు, జానమతి హనుమతి శాస్త్రి, గరీపాటి నరసింహారావు గారు, ఓల్గా గొల్లపూడి మారుతిరావు గారు, కోరెడ్డి వెంకన్న గారు, మిగడ రామలింగ స్వామి గారు, అంపసయ్య నవీన్ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, కత్తి పద్మారావు గారు, తనికాళ్ల భరణి గారు, వేమూరి బలరాం గారు, ఎండమూరి వీరేంద్రనాథులకు ఇంతవరకు సంవత్సరానికి 2 లక్షల రూపాయల నగదు కోసం కొన్ని సత్కారం జరిగింది.